68వ తెలంగాణ స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ కు ఖమ్మం వేదికైంది. సర్దార్ పటేల్ స్టేడియంలో సెలక్షన్స్ ప్రాసెస్ జరుగుతుంది. అసలు ఏ గేమ్స్ జరుగుతున్నాయి, ఎంపిక పద్ధతి ఎలా ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వేదిక కావడంతో ఖమ్మం పట్టణం నుంచి సర్దార్ పటేల్ స్టేడియం నుంచి కూడా చాలామంది రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, మరి వివిధ క్రీడా రంగానికి సంబంధించినటువంటి యువకులను కూడా ఎంపిక చేసే ప్రక్రియ ఖమ్మం జిల్లాకు ఈసారి ప్రాతినిధ్యం దక్కింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ నుంచే ఉన్న 33 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులకు ఇక్కడ ఎంపిక ప్రక్రియ ప్రారంభం చేస్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి తంబూరి సునీల్ కుమార్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడు చూద్దాం. సార్ నమస్కారం. జనరల్గా ఖమ్మం జిల్లా నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల క్రీడలు ఖమ్మం నుంచే రాష్ట్ర స్థాయి వ్యాప్తంగా కూడా ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఎలా జరుగుతుంది? అథ్లెటిక్స్ 68వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ చాలా అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుంది. వచ్చిన వివిధ జిల్లాల నుంచి, ఈ రాష్ట్రంలోంచి 33 జిల్లాలకు సంబంధించి ఇక్కడ క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా వచ్చిన వారికి వాళ్ళకి వసతి కల్పించడం కానీ, భోజనాలు కానీ ఇక్కడ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పించడం జరిగింది. ఇక్కడ ఈ పోటీల్లో గెలుపొందిన వారికి అథ్లెటిక్స్ సంబంధించి 9 ఈవెంట్లో 100 మీటర్స్, 200, 400, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, ఇక్కడ 9 క్రీడాంశాల్లో ఇక్కడ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వీటిలో గెలుపొందిన వారికి ఫస్ట్ అండ్ సెకండ్ మెడల్ విన్నర్స్ని జాతీయ స్థాయికి నేషనల్ లెవెల్లో మన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టేట్ లెవెల్ విన్నర్స్కి జాతీయ స్థాయిలో పంపించడానికి వాళ్ళ టీం కూడా కోచింగ్ మన ఖమ్మం జిల్లాలోని ఇక్కడి నుంచి SGF వీళ్ళ ద్వారా ఈ నెల రోజులు వీళ్ళకి కోచింగ్ ఇచ్చి తెలంగాణ తరపున నేషనల్ లెవెల్లో ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి తదుపరి కూడా కోచింగ్ సెషన్ ఇప్పుడు గెలుపొందిన వారికి ఇక్కడి నుంచి కొనసాగించడం జరుగుతుంది. జనరల్గా ఈ యొక్క ఖమ్మం జిల్లాకు సంబంధించి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలామంది వస్తుపోతున్నారు. చాలా వరకు మెడల్స్ విషయంలో చూసుకుంటే మాత్రం కాస్త వెనకబడిన నేపథ్యం ఉంది, గతంలో ఉండేది. కానీ ఈసారి ఎలా ఉంది మన మెడల్స్ రేటింగ్? గతంతో పోల్చుకుంటే మన ఖమ్మంలో మన సర్దార్ పటేల్ స్టేడియం దాదాపు ప్రతి విభాగంలో 18 విభాగాల్లో ప్రతి విభాగంలోనూ కోచ్లు ఉన్నారు. మనకి సీనియర్ కోచ్లు ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఇక్కడ నుంచి క్రీడాకారులను పంపించిన కోచ్లు అథ్లెటిక్స్లో గౌజ్ గారు కానీ, వాలీబాల్లో అక్బర్ కానీ, అలాగే వివిధ క్రీడాంశాలలో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్లేయర్ని ఆడించి ఆ సామర్థ్యం, కోచింగ్ సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి వచ్చిన క్రీడాకారులకు కానీ, కోచ్లు కానీ మంచి సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఇంకా సదుపాయాలు మెరుగుపరిచి తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, స్పోర్ట్స్ మినిస్టర్ గారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా స్థాయిలో పోటీలు పెట్టుకోవడానికి ఇక్కడ యొక్క సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఇప్పుడు కొత్తగా కొన్ని పనులు మన ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో వచ్చి అథ్లెటిక్స్ సింథటిక్ ట్రాక్ని మన జిల్లా మంత్రివర్యులు కలెక్టర్ గారు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ సంబంధించి చాలా వరకు కూడా ఇక్కడ నుంచి ఫామ్ అయింది. ఇక్కడ వాళ్ళ సారథ్యంలోనూ దానికి సంబంధించినటువంటి క్రీడాకారులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ సెలక్షన్స్ కమిటీ కూడా జరుగుతున్న నేపథ్యం. దీనికి సంబంధించి వాళ్ళ పీడీ మనతో పాటు మనం మాట్లాడుతుందాం. జనరల్గా ఎంతమంది ఇక్కడ నుంచి మనకు సంబంధించినటువంటి క్రీడల అంటే వీళ్ళ స్పోర్ట్స్ మ్యాన్ సంబంధించి వీళ్ళని ఎంతమంది ఎంపిక చేయడం జరుగుతుంది? ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి 68వ రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడల్లో మొత్తం 9 క్రీడాంశాలు, మొత్తం 9 ఈవెంట్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఈవెంట్లో ఫస్ట్, సెకండ్ వచ్చినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అంటే మొత్తంగా 9 ఈవెంట్లకు వచ్చేసేసి 18, 36 అంటే 35 నుంచి 40 మంది క్రీడాకారులు మన తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జాతీయ స్థాయి పోటీలు అనేటటువంటివి జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో నిర్వహించాల్సి ఉంది. కానీ అక్కడ ఎన్నికలు ఉండడం వల్ల అవి పోస్ట్పోన్ అయినాయి. తేదీలు ఎప్పుడైతే ప్రకటిస్తారో, తేదీలు ప్రకటించగానే ఒక వారం నుంచి 10 రోజుల పాటు మా జిల్లా విద్యాశాఖ అధికారి గారి యొక్క అనుమతితోటి ఒక కోచింగ్ క్యాంపు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంపికైనటువంటి క్రీడాకారుల యొక్క కోచింగ్ క్యాంపుని ఇక్కడ నిర్వహించి వారికి మేమే స్వయంగా కిట్, అదేవిధంగా మన ట్రైన్ ఫేర్స్, ట్రావెలింగ్ ఎలవెన్సెస్, డిఏ మొత్తం ఇచ్చి క్రీడాకారుల్ని మంచి ఇక్కడ 10 రోజుల పాటు ఇక సీనియర్ కోచ్ గారి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేసేసి అక్కడ నేషనల్స్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ ఎక్కువ మెడల్స్ సాధించే విధంగా ప్రయత్నం చేసి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు ప్రతిష్టల్ని
జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసేలా మేము ప్రయత్నం చేస్తామంట. 36 మంది అయితే సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఎవరైనా 2 ఈవెంట్లో ఉన్నప్పుడు కొద్దిగా సంఖ్య తగ్గే అవకాశం ఉంది. మొత్తం మీద 30 నుంచి 36 మంది మధ్యలో ఈ టోర్నమెంట్ ద్వారా జాతీయ పోటీలకు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ సత్తా చాటుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళందరినీ ఇంకా మేము గ్రోనప్ చేయడానికి ఇక్కడ కోచింగ్ క్యాంప్ నిర్వహించి మన తెలంగాణకు మంచి పేరు వచ్చేటట్టుగా అథ్లెటిక్స్లో కృషి చేస్తామని, వీళ్ళందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించి జాతీయ స్థాయి పోటీలకు కూడా తీసుకెళ్తామని మేము భరోసా ఇస్తాం. మొత్తానికి చూసుకోవచ్చు, మీరు ఏ గేమ్లో మీరు రాణిస్తున్నారు? మీరు దేనికి స్టేట్ లెవెల్లో మీరు సెలెక్ట్ అయ్యారు? అథ్లెటిక్స్లో 600 మీటర్స్. ఎం రాజేశ్వరి. ఏ క్లాస్? 9th. ఏ డిస్ట్రిక్ట్? వరంగల్. ఇప్పుడు స్టేట్కి సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యాను. నీ పేరేంటమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ జిల్లా? ఎండి సమీరా, కరీంనగర్. ఏ క్లాస్? 8th. స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిపోయారా? నీవమ్మా? के जाकेश ఏ ఊరు? ఏ క్లాస్? जातरला 8th क्लास स्टेट लेवल की सिलेक्शन है. నా పేరు కే లోలిత్. 600 సెకండ్ ప్రైజ్. మాది వరంగల్ జిల్లా. సో మొత్తంగా చూసుకో, చాలా వరకు అండర్ 14 సంబంధించిన క్రీడాకారులు మొత్తాన్ని కూడా రాష్ట్ర స్థాయి ఎంపిక కూడా ఖమ్మం వేదిక అయింది. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.